ఇటీవల కాలంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో పోగొట్టుకున్న దాదాపు 125 సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్లో సిపి సాయి చైతన్య బాధితులకు ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ల వాడకం పట్ల అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే సంబంధిత వెబ్సైట్లో వివరాలు పొందుపరిస్తే వాటిని రికవరీ చేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ ఈ పద్ధతిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అటు సెల్ ఫోన్ల రికవరీకి కృషి చేసిన పోలీసు సిబ్బందిని సిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ నిషిత్, కోఆర్డినేటర్ శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోర్టల్లో చేయబడుతుంది. అవన్నీ అన్బ్లాక్ చేసి పోలీస్ స్టేషన్లో వాళ్ళు చేసి ఇవ్వాలి. ఇస్తే మన అకౌంట్లోకి ఆటో వాళ్ళు చెప్తారా? ఆటో వాళ్ళకి ఎవరు చెప్తే వాళ్ళు చెప్తున్నారంటే ఎట్లా పోగొట్టుకున్నారు? వర్షం పడ్డాయి సార్, ఇట్లా లోపల ట్యాబ్లెట్ ఉంటుంది కదా, ఆయన ఒకవేళ మర్చిపోయి ఇట్లా పెట్టుకున్నా అనుకుంటాడో ఏమో, అసలు రోడ్లో పడింది అట్లా. ఇంటికి వచ్చినాక ఫోన్ లేదని మనం అడిగినాం, చూసుకునేసరికి ఫోన్ లేదు, వెళ్ళి అంతా లేచి వచ్చింది, అది దొరకలేదు సార్. ఎట్లా కంప్లైంట్ చేశారు? వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. कैसे को गया? किया था तो बाइक में से फोन चलेगा, फोटो में ऑपरेशन किया था, फोन कर एक साल होगा सर। एक साल उम्मीद छोड़ दिया क्या? छोड़िए आगे चलो मिल गया, आगे से 7 बरस आगे मिल गया, मिल गया शुक्रिया सर। 2 seconds అప్పుడు ప్రభుత్వం వెళ్ళి సందర్శారు గారికి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఫోన్ ఏమైనా అక్కడ తీస్తాను చాలా హ్యాపీ. చాలా రోజులు వన్ ఇయర్ పొద్దున్నే ఫోన్ చేశారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. अरे घर से बाहर कंप्लेंट आज महीने होना था। आज सुबह सार फोन करे, आपका फोन मिल गया, बोले देखो बहुत खुश है। 8 महीने बट చాలా లక్కీ 1 మంత్ లో ఎవరు తీసుకున్నాడు? ఎవరు దొంగతనం చేసి ఐడెంటిఫై అయ్యాడా? మరి కంప్లైంట్ చేయాలని ఎవరు చెప్పారు? కంప్లైంట్ ఇమీడియట్ కంప్లైంట్ చేస్తాం, ఇమీడియట్ ట్రేస్ చేయగలుగుతాం.